షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఎలోహిమని యెహోవా యొక్క సన్నిధి కాంతి చేత మనం ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నాం. ఆయన సన్నిధి తేజస్సు మన మీద ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన వాత్సల్యత దినదినము మన మీద నూతనంగా పుట్టించు మనల్ని కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు, సజ్జలకు వస్తున్నాడు. ఎంత కృతజ్ఞత హృదయమై ఆయన ఆరాధించబద్ధులమై ఉన్నాము, ఆయన కీర్తించబద్ధులమైనాం. ప్రియులారా, పరమతన్ని మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతున్నందుకు ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ కృతజ్ఞత హృదయమై ఉందాం. ఈ దినం కూడా అనుదిన కృప లేఖన భాగం మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో ఆ పరమతని సెలవిసి వస్తున్న మాట, కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనంలో, అయ్యా నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దావీదు అంటున్నాడు, అయ్యా నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము, ఎందుకంటే మా ప్రార్థన ఆలకించేవాడు నీవు. అయ్యా నీ ఆవరణంలో నివసించినట్లు నీ మందిరంలో నువ్వు చేర్చుకొని ఏర్పరచుకునేవాడు ధన్యుడు అంటున్నావు. కాబట్టి ఆయన మందిరంలో మేలులు ఉంటాయి. ఆయన మందిరంలో ఎవరు వచ్చి ఆయన ఆరాధిస్తారో, ఆయన మందిరానికి ఎవరు వచ్చి ఆయన నియమకాలను ఆచరిస్తారో, ఆయన మందిరంలో ఎవరైతే పరిచయం చేస్తారో, ఆయన మందిరంలో నివసిస్తారో, ఆయన మందిరంలో ఆయన పరిశుద్ధుల గుంపులో చేరి ఎవరైతే ఆయన మహిమపరుస్తారో వారిని తన మేలులతో నింపుతాడు పరమతండ్రి. సమృద్ధిని మేలులతో నింపుతాడు, సమృద్ధిని ఆశీర్వాదాలతో నింపుతాడు, సమృద్ధైన దీవెలతో నింపుతాడు ఆ పరమతండ్రి. కాబట్టి ప్రియులారా, అనుదినము కూడా అయ్యా నీ మేళ్ళ చేత మీరు తృప్తిపరచమని మనం ప్రార్థిస్తుంటాం. ఎప్పుడు తృప్తిపరుస్తాడు? ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు. సమృద్ధిన జీవం ఉంది ఆయన మందిరంలో, సమృద్ధిన తృప్తి ఉంది, సమృద్ధిన ఆ నిత్య జీవం ఉంది అక్కడ. ఆయన మందిరంలో ఆయన వాక్యం వినబడుతుంది, ఆయన సన్నిధి తేజస్సు అక్కడ ఉంటుంది, ఆయన ముఖకాంతి అక్కడ దొరుకుతుంది, ఆయన ప్రసన్నత అక్కడ దొరుకుతుంది సుమా. కాబట్టి ఆయన మందిరానికి వెళ్ళి మన బాధలన్నీ చెప్పుకొని, మన శ్రమలన్నీ చెప్పుకొని, మన కష్టాలను చెప్పుకొని, అయ్యా నా బాధ ఈ విధంగా ఉందని ఆయన మొరపెట్టి ప్రార్థించి ఆయన సన్నిధిలో మనం ఆయన ఆరాధించి కీర్తించినట్లయితే, ఆయన మహిపరిచినట్లయితే ఆ పరమతండ్రి తన మేలులతో మనం నింపుతాడు. ఆయన యందు భయభక్తుల వారి నిమిత్తము ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి మనం ఆయన ఎడల మందిరానికి వెళ్ళి భయభక్తులతో ఆయన ఆరాధించి కీర్తించి ప్రార్థించుకున్నట్లయితే మనల్ని మేలులతో నింపుతాడు. మేలుల చెడుకు ఆయన ఆనందించువాడు, మేలు చెడుకు సంతోషించువాడు. కాబట్టి ఎప్పుడెప్పుడు మేలు చేస్తానని ఆయన మనకు ఎదురు చూస్తూ వస్తుంటుంటాడు. కాబట్టి ప్రియులారా, అట్టి విధంగా ఆ పరమతని మేలుల చేత మనం నింపబడినట్లుగా ఆయన మందిరానికి వెళదాం, ఆయన మందిర ఆవరణములలో మనం ప్రవేశిస్తాం, ఆయన మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధిస్తాం. కాబట్టి జల్లు మందిరానికి ఎప్పుడెప్పుడు వెళదామని వారు అంటున్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషిస్తుంది అన్నాడు భక్తుడు. అట్టి విధంగా మందిరానికి మనం వెళదాం, అనేకుల్ని మందిరాన్ని నడిపిస్తాం. అట్టి విధంగా పరమతండ్రి కృప మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, నీ మందిరంలో మేలు చేత మీరు వాళ్ళు తృప్తిపరిచేవారు నాయన. అదే నీ మందిరంలో సమృద్ధిని మేలు కలవు నాయన. ఆ మేలు మేము పొందుకొని అనేకులను కూడా ఆ మేలు పొందుకునే మేము నడిపించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మానసకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవాని సతిపరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి ఆశ్రమస్య కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనం బలపరచును గాక. ఆమేన్.